ఉమెన్ వరల్డ్ కప్లో ఇండియాలో జరుగుతున్నటువంటి ఉమెన్ వరల్డ్ కప్ సెమీఫైనల్ మ్యాచ్లో ఇండియా ఆస్ట్రేలియాను ఓడించింది. ఇప్పటికీ 7 సార్లు ఛాంపియన్గా నిలిచినటువంటి ఆస్ట్రేలియా ఫేవరెట్గా బరిలోకి దిగింది. డిఫెండింగ్ ఛాంపియన్ కూడా తను. సో మరి అటువంటి ఆస్ట్రేలియాను, ఇండియాకి ఏదైనా థ్రెట్ ఉంది అంటే ఆస్ట్రేలియానే అనుకున్నాము. అటువంటి ఆస్ట్రేలియాను చిత్తుగా ఓడించింది. అంతేకాదు నాకౌట్లో అంటే ఏదైనా వరల్డ్ కప్లో, ఏ వరల్డ్ కప్ అయినా మెన్ది కానివచ్చు, ఉమెన్ది కానివచ్చు, నాకౌట్లో హైయెస్ట్ రన్ చేజింగ్ ఏదైనా ఉంది అంటే ఇదే. 338 పరుగులను ఛేదించింది. ఇండియాకి ఉన్న టార్గెట్ 339. మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 338 రన్స్ చేయగా ఇండియా 339 టార్గెట్ని ఆడుతూ పాడుతూ ఛేదించిందని చెప్పొచ్చు. దీంట్లో ముఖ్య కారణము జెమిమా రోడ్రిగ్స్. నెంబర్ 3లో బ్యాటింగ్కి వచ్చినటువంటి జెమిమా రోడ్రిగ్స్ అసలు ఏ మాత్రము తను ఇప్పటి వరకు ఆడిన అన్ని ఇన్నింగ్స్లోకెల్లా ది బెస్ట్ ఇన్నింగ్స్ ఇదే అని చెప్పొచ్చు. తన కెరీర్లో 3వ సెంచరీని నమోదు చేసింది. ద బెస్ట్ సెంచరీ కూడా ఇదే. సో తను 127 నాట్అవుట్గా నిలిచింది. మ్యాచ్ గెలిపించే వరకు తాను సెలబ్రేట్ చేసుకోనని పంతం పట్టి మరీ ఆడింది. సెంచరీ చేసిన తర్వాత కూడా తను ఏమాత్రం సెలబ్రేట్ చేసుకోలేదు. తనతో కలిసి హర్మన్ ప్రీత్ కౌర్ అద్భుతంగా ఆడింది, 89 రన్స్ చేసింది. దీప్తి శర్మ, రిచా ఘోష్ ఇలా వీళ్ళందరూ వచ్చి ఆడారు. కానీ వీళ్ళందరూ కూడా జెమిమా చుట్టే ఇన్నింగ్స్ తిరిగిందని చెప్పొచ్చు. సో ఈ మ్యాచ్లో ఎవరైనా హీరో ఉన్నారంటే టీం మొత్తం, అఫ్ కోర్స్ టీం ఎఫర్ట్ ఇది, బట్ రియల్గా ఎవరైనా హీరో ఉన్నారు ఈ మ్యాచ్కి అంటే అది డెఫినెట్గా జెమిమా రోడ్రిగ్సే. మరి ఈ విజయంతో టీమిండియా ఇప్పటి వరకు ఉమెన్ ఇండియా థర్డ్ టైం ఇది వరల్డ్ కప్ ఫైనల్కి చేరటము. మరి గతంలో 2 సార్లు 2005లో తొలిసారిగా సౌత్ ఆఫ్రికాలో జరిగినప్పుడు తొలిసారిగా ఫైనల్కి చేరింది. ఆ తర్వాత 2017లో ఫైనల్కి చేరింది. ఈ 2 సార్లు కూడా టీమిండియా ఓడిపోయింది. మరి వరల్డ్ కప్ గెలవాలన్న ఆశలైతే అడియాశలే అయ్యాయి. కానీ ఈసారి మాత్రం ఎలాగైనా ఖచ్చితంగా గెలవాలి, స్వదేశంలో జరుగుతుంది కాబట్టి ఆ అడ్వాంటేజ్ను కూడా యూజ్ చేసుకోవాలి అనుకున్నటువంటి టీమిండియాకి అయితే ద బెస్ట్ రిజల్ట్ వచ్చిందని చెప్పొచ్చు. ఎంత పోరాట పటిమ చూపించిందో అంతే గట్టిగా రిజల్ట్ వచ్చిందని చెప్పొచ్చు. అఫ్కోర్స్ ఆస్ట్రేలియా నుంచి కొన్ని మిస్ఫీల్డ్స్ కూడా చూసాము, కానీ హై ప్రెషర్ గేమ్ అనేది కనిపించింది. ఇటువంటి హై ప్రెషర్ గేమ్లో కూడా ఛాంపియన్స్ కూడా ఎన్నో మిస్టేక్స్ చేస్తారు. ఈరోజు చూస్తే మనకు ఆ విషయం అర్థమైపోతుంది. ఆస్ట్రేలియా కూడా చాలా మిస్టేక్స్ చేసింది. అయినప్పటికీ కూడా ఇండియా ఎక్కడా వెనకడుగు వేయలేదు. 339 రన్స్ టార్గెట్ని అయితే ఉఫ్ఫుమని ఉదేశిందని చెప్పొచ్చు. సో మరి ఫైనల్లో సౌత్ ఆఫ్రికాతో తలపడుతుంది. తొలిసారిగా 2 కొత్త ప్రత్యర్థులు, ఫైనల్లో 2 కొత్త టీమ్స్ ఆడుతున్నాయి. ఇద్దరిట్లో ఎవరు గెలిచినా కూడా తొలి వరల్డ్ కప్ గెలిచినట్టు అవుద్ది. సో కాబట్టి సౌత్ ఆఫ్రికాతో జరగబోయే మ్యాచ్లో కూడా టీమిండియా గెలిచి దశాబ్దాలుగా నెరవేరని కలను నెరవేర్చుకోవాలని అయితే ఆశిద్దాం. సో బెస్ట్ ఆఫ్ లక్ టు టీమిండియా.